కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటో కార్మికుల జీవనోపాధి కరువైందని హన్మకొండ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు సంజీవ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు చెల్లిస్తామని హామీ నీటి మూటలుగా మారిందని ఎద్దేవా చేశారు. దీనిని నిరసిస్తూ హన్మకొండ పబ్లిక్ గార్డెన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు ఆటో కార్మికుల మరణాలకు కారణమవుతున్నాయని వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జరుగుతుంది. మరి అదేవిధంగా మరి కార్మికులు మరి ఇప్పటి వరకు కార్మికులకు న్యాయం చేయింది, మరి న్యాయం చేయలేదు. మరి ఇప్పటికైనా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. అయినప్పటికీ కూడా వాళ్ళు ఇస్తానన్న హామీలు మరి సంవత్సరానికి 12,000 ఇస్తానన్నది ఇవ్వట్లేదు. అదేవిధంగా మరి ప్రత్యేక కార్పొరేషన్ చేస్తానన్నది వాళ్ళ హామీలు ఇవ్వట్లేదు. మరి ఒకనాడు మరి పొన్నం ప్రభాకర్ గారికి, మంత్రి గారికి మేము వెళ్ళినప్పుడు ఆయన మరి ఈ ఆటో బంద్ చేసుకొని మీరు కూడా మరి ఏదైనా పని చూసుకోమని అన్నారు. మరి అదేవిధంగా మేమేమని అడుగుతున్నాము అంటే, అయ్యా మరి మేము పీజీలు చేసినాం, మరి అదేవిధంగా మరి మేము చదువుకొని గొప్ప చదువులు చదువుకొని ఆటోను జీవనాధారం చేసుకొని బతుకుతున్నాం. కాబట్టి మాకు ఇస్తానన్నటువంటి మరి ఉద్యోగాలు కూడా సరిగా ఇవ్వట్లేదు. కాబట్టి ఇదే ఆటో జీవనాధారం చేసుకొని బతుకుతున్నాం. కాబట్టి మీరు కూడా మరి చదువుకున్న వాళ్ళు ఒక మంత్రి ఆయనలు, కాబట్టి మీరు కూడా ఆ మంత్రి పదవి మార్చుకొని మరి ఏదే విధంగా ఉండడానికి సహకరించగలుగుతారా? అదే అట్లా కాకుండా మరి మాకు ఇస్తానన్నటువంటి ఈ హామీలను ఇవ్వాలి. అదేవిధంగా ఓలా, ఊబర్, ర్యాపిడో మరి నడుస్తూ ఉన్నటువంటి దాన్ని మరి ఉన్నటువంటి ట్యాక్సీ ప్లేటు మరి 2 వీలర్ ట్యాక్స్ ప్లేటు మరి గవర్నమెంట్ ఇచ్చింది, అది రద్దు చేయాలి వెంటనే. అదేవిధంగా మాకు ఉన్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 నల్ల చట్టాలను కూడా తీసుకొచ్చిండు. ఆ 4 నల్ల చట్టాల ద్వారా మరి లైసెన్స్కు సంవత్సరానికి ల్యాబ్ అయితే 1000 రూపాయల చొప్పున పెనాల్టీలు జరుగుతుంది. దాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని మేము కోరడం జరుగుతుంది.